హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్ది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. పక్కా పల్లెటూరి ఓర్ మాస్ సాంగ్ అయితే వీళ్ళు దించబోతున్నారు. ఈ సాంగ్ వచ్చేసి దీపావళికి రిలీజ్ చేయాలని టీం అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దీపావళికి క్రాకర్స్ కాల్చుకుని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్తో, మన జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో, రామ్ చరణ్ గారి మాస్ స్టెప్స్తో ఓవర్ మాస్గా ఉండబోతుంది. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ప్రజెంట్ మన పెద్ది షూటింగ్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు పెద్ది షూటింగ్ వచ్చేసి 65% కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీళ్ళు నాసిక్ వెళ్ళబోతున్నారు. కొన్ని షెడ్యూల్స్ అయితే మిగిలి ఉన్నాయి. లీడ్ క్యాస్ట్తో కీలక సన్నివేశాలు, అలాగే మన క్లైమాక్స్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మిగిలి ఉంది. క్లైమాక్స్ వచ్చేసి మామూలుగా అయితే ప్లాన్ చేయలేదంట బుచ్చిబాబు అన్న, నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేశాడు. మొత్తం పెద్ద మూవీ షూటింగ్ని అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసేసి ప్లాన్లో అయితే వీళ్ళైతే ఉన్నారు. అంతేకాకుండా ప్రొడక్షన్ వర్క్ కూడా డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసే ఆలోచనలు అయితే వీళ్ళైతే ఉన్నారంట. జూలై 12న మన శివరాజ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఆయనకి సంబంధించిన ఫస్ట్ లుక్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మన దివ్యేందు శర్మ గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా ఆయన బర్త్డేకి అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా మన శివరాజ్ కుమార్ గారు ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్కి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ వస్తుంది. మ్యాటర్ ఏంటంటే, మన పెద్ది మూవీలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసిన ఎడిటర్స్కి గూస్ బంప్స్ అయితే వచ్చిందంట. రంగస్థలం మూవీలో వాళ్ళ అన్నయ్య చనిపోయిన తర్వాత రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పాలి. అందరి చేత కంటతడి పెట్టించేసాడు ఆయన. ఆ రేంజ్లో అయితే ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మరి పెద్ది సినిమాలో అంతకు మించిన ఎమోషన్ సీన్స్ అయితే ఉన్నాయంట. పెద్ది మూవీలో ఒక ఎమోషన్ సీన్కి సంబంధించిన క్లిప్ అయితే ఎడిటర్స్ అయితే చూసారంట. ఆ క్లిప్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసిన ఎడిటర్స్కి గూస్ బంప్స్ అయితే వచ్చిందంట. ఆ క్లిప్లో రికార్డింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేదు. వితౌట్ రికార్డింగ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కేవలం రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్తో వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చిందంటే ఆయన ఏ విధమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంటాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. వన్స్ మన పెద్ది మూవీ మార్చి 20న థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి అభిమాని రామ్ చరణ్ గారికి అభిమాని అయినందుకు నేను గర్వపడుతున్నానని చెప్పుకుంటారు. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి గర్వంతో మీసం మేలేస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఆయన పెర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఆ విధంగా అయితే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.